ముఖ్యంగా ఇండియన్స్ చేతిలో ఇప్పుడు డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది తగ్గిందంట, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గిందంట. మనం చూస్తే కనుక ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో మోర్ దెన్ 60% ఆఫ్ గ్రాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ ఎనర్జీ సర్వీసెస్ వీటిలోనే వస్తున్నాయి అనమాట. ముఖ్యంగా భారతదేశానికి 75% ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి 5 దేశాల నుంచి వస్తున్నాయి. సింగపూర్, మారిషస్, యుఏఈ, నెదర్లాండ్స్ ఈ 4 దేశాల నుంచి 75% వస్తున్నాయి. అండ్ ఈ దేశాలకే ఎక్కువ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. అంటే ఏదైతే ఇండియాలో పెట్టుబడి పెట్టి తీసుకెళ్ళిపోతున్నారో అది కూడా ఈ దేశాల వాళ్ళు ఎక్కువ మంది తీసుకెళ్తున్నారు అనమాట. ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్ కూడా ఈ దేశంకే, అంటే పెట్టిన వాళ్ళు పెట్టి ఉంచకుండా తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. అవుట్ఫ్లోస్ కూడా బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఎవరైతే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ చేస్తున్నారు అనమాట భారతదేశంలో. ముఖ్యంగా మనం చూస్తే కనుక 2025లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, ఎవరైతే డైరెక్ట్గా భారతదేశంలో ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళిపోయిన వాళ్ళు 2025లో దాదాపు దాని వాల్యూ $51 బిలియన్ ఉంది. 2024లో దాని వాల్యూ $44 బిలియన్ ఉంది. 2023లో దాని వాల్యూ $29 బిలియన్ ఉంది. అంటే భారతదేశానికన్నా ఇతర దేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపుతున్నారు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. అది మన ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఉండొచ్చు, మన కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఉండొచ్చు, మన లైసెన్స్ విధానం ఉండొచ్చు, తర్వాత మన కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, డిలే ఇన్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, కొత్త ప్రాజెక్ట్స్, పాత ప్రాజెక్ట్స్ ఎక్కువగా మిడిల్లో ఆగిపోయి ఉండొచ్చు. వీటన్నిటి దృష్ట్యా ఇన్వెస్టర్స్ ఇండియాలో పెట్టుబడి పెట్టాలంటే భయపడి ఉండొచ్చు. అందుకనే ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకుని ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నారు.